అంటే మొన్న ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత ఫెన్సింగ్ వేశారు. ఇంకా 600 కిలోమీటర్లు ఉన్నదన్నమాట. అయితే 600 కిలోమీటర్ల మేర కంచె వేయడం కోసము పశ్చిమ బెంగాల్ ప్రభుత్వము బీఎస్ఎఫ్కి అంటే కేంద్రానికి ఇవ్వట్లేదన్నమాట భూమిని. ఆ భూమికి పరిహారం కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి. అయినా సరే రాష్ట్రం సహకరించట్లేదు. దీంతో పనులు ఆగిపోయినాయి, కంచె పనులు ఆగిపోయినాయి పూర్తిగా. దీంతో చూసి కేంద్ర ప్రభుత్వం కోల్కతా హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు, అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో బోర్డర్లో ఫెన్సింగ్ వేయాల్సిందే, అవసరమైన భూమిని బీఎస్ఎఫ్కి వెంటనే అప్పజెప్పాలని మీరు ఆదేశించండి అంటే నవంబర్ 13నే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది మీరు బీఎస్ఎఫ్కి ఫెన్సింగ్ కోసం ల్యాండ్ ఇవ్వమని. కానీ అయినా సరే హైకోర్టు ఆదేశించినా సరే మమతా సర్కార్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు, ఎలాంటి పురోగతి లేదు పనుల్లో. మరొకసారి కేంద్రం మళ్ళీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది బీఎస్ఎఫ్. దీంతో హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది, ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. సరిహద్దు భద్రత అనేది ఒక జాతీయ భద్రతా ప్రాధాన్యత, ఇందులో రాజకీయం ఎందుకు చేస్తారు, రాజకీయం చేసే అవకాశం లేదు అని కోర్టు స్పష్టంగా హెచ్చరించింది. వారం రోజుల గడువిచ్చింది. భూమి అప్పగించిన వివరాలతో కంప్లైన్స్ రిపోర్టు సమర్పించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఓటు బ్యాంక్ రాజకీయాలు దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయని కూడా అన్నది.